నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'విలువలు మారాయి'. రచన డి. కామేశ్వరి గారు. తండ్రి కష్టపడిన ఆస్తి ఆ తండ్రి కూతురికి ఇవ్వాలని అనుకుంటాడు. కానీ తండ్రి తదనంతరం మోసం చేసి చెల్లెలి ఆస్తిని తీసుకుంటాడు అతను. ఈ విషయమే తల్లి గుర్తు చేసి అడుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం అండి. తండ్రి ఆస్తి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అది దాయాదుల పొత్తులో ఉంటుంది. ఇక్కడ తను ఒక్కడు ఎంతో కష్టపడి ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని అనుకుంటాడు. కానీ కొడుకు చేసిన మోసానికి తల్లి నిలదీసి అడుగుతుంది. కథ చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మమ్మగారు, మీరేమిటి ఇక్కడున్నారు? అందరికీ దూరంగా వరండాలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న రాజేశ్వరమ్మ ఆ మాటకి తల ఎత్తి చూసింది. ఎదురుగా నిలబడ్డ అమ్మాయిని గుర్తుపట్టలేక, ఎవరమ్మా నువ్వు? నిన్నెవరనుకుంటున్నావు? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. నా పేరు వందన. మీరు శ్రీనగర్ కాలనీలో ఉండేవారు కదా? మా అమ్మమ్మ వరలక్ష్మి గారింటి పక్కన? కుతూహలంగా అంది ఆ అమ్మాయి. హా, అవునవును. సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ జడ్జి. వరలక్ష్మి గారి మనవరాలివా? ఆశ్చర్య ఆనందాలతో అంది రాజేశ్వరమ్మ. అవునండి. మా అమ్మ సునీతతో కలిసి సెలవులకి అమ్మమ్మగారింటికి వచ్చినప్పుడల్లా చాలాసార్లు మిమ్మల్ని చూశాను. అప్పుడు చిన్నదాన్ని అనుకోండి, అయినా మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను అంది వందన. చాలా సంతోషం తల్లి. మీ అమ్మమ్మగారు పోయాక నాకు మాట మంచి చెప్పుకునే తోడే కరువయ్యారు. అప్పట్నుంచి మీరంతా రావడము తగ్గిపోయింది. అంతే మరి. తల్లిపోతే తరం పోతుందంటారు. మీ తాతగారు అమ్మమ్మ 2 ఏళ్ల తేడాలో పోయారు. దాంతో ఆ ఇంటి కళేపోయింది. ఇప్పుడు మీ మావయ్య ఉన్నారనుకో. అంతేనమ్మా, ఆడపిల్లలకి తల్లి ఉన్నన్ని రోజులే పుట్టిల్లు అన్నట్టు ఇక్కడికెందుకమ్మ వచ్చావమ్మా? పాత బంధువుని చూసినట్టు ఆప్యాయంగా అడిగింది రాజేశ్వరమ్మ. నేనొక టీవీ ఛానల్లో పనిచేస్తున్నానండి. ఈ ఓల్డేజ్ హోమ్ కవరేజ్ ప్రోగ్రాం ఉంటే షూటింగ్ అని వచ్చాను. అవును, మీరేమిటిక్కడ? మీ ఇల్లు మీ వారు? ఆశ్చర్యంగా అడిగింది. రాజేశ్వరమ్మ విరక్తిగా నవ్వి నిట్టూర్చింది. మా వారు లేరు, మా ఇల్లు లేదు. అలా కుర్చీ లాక్కొని కూర్చోమ్మా. అదేమిటి కుర్చీలో కూర్చుంటూ అడిగింది వందన. అవునమ్మా, ఆయన పోయి 4 ఏళ్ళయింది. ఇల్లు పోయి 6 నెలలయింది. మీ అబ్బాయి అమ్మాయి ఉండాలిగా? తెల్లబోయింది వందన. అమ్మాయి దాని కాపురం అది చూసుకుంటూ బెంగళూరులో ఉంది. అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మరి వదిలేయమ్మా, అవన్నీ ఎందుకిక్కడ? చీకుచింత లేకుండా నిశ్చింతగా ప్రశాంతంగా బాగుంది ఇక్కడ. బలవంతంగా నవ్వింది ఆవిడ. ఆ ఇల్లు ఏమైంది? వదలకుండా అడిగింది వందన. ఆ ఇల్లు లేదమ్మా. ఆ పక్కన ఎవరో స్థలం అమ్ముకుంటే మా స్థలం కూడా కలిపి అపార్ట్మెంట్లు కడుతున్నారు. మాకు 2 అపార్ట్మెంట్లు ఇస్తారట. పాత ఇంటి బదులు అనగానే ఎవరికైనా ఆశే కదమ్మా. మావాడు మరి దానికి అతీతుడు కాదు కదా. నేనున్నన్ని రోజులు ఉండనీయరా అని బతిమలాడా. మంచి ఛాన్స్. ఉట్టి మన ఇల్లైతే 250 గజాలు ఎవరు కొంటారు? పక్కది ఇది కలిస్తే 1000 గజాలు. అందుకే బిల్డర్ కొని అపార్ట్మెంట్స్ కట్టడానికి ముందుకొచ్చాడు అంటూ ఉదరకొట్టాడు. నేను రాలిపోయేదాన్ని. వాళ్లకి బోలెడు భవిష్యత్తు ఉంది. వాడి ఆశలకి కోరికలకి నేనడ్డుపడడం ఎందుకని ఒప్పుకున్నాను. అది సరే, ఓల్డేజ్ హోంలో ఉండడం ఎందుకు? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండకుండా? ఆ ఇల్లు పడగొట్టారు. వాడేదో చిన్న అపార్ట్మెంట్లో అద్దెకి ఉంటున్నాడు. 1-2 ఏళ్ళు అపార్ట్మెంట్ తయారై చేతికి వచ్చే వరకు వాళ్లే ఇల్లు ఇస్తారట. ఆ 2 గదుల ఇల్లు వాడికే ఎరుకట. ఇక్కడ నీకు హాయిగా ఉంటుంది. విశాలంగా తోట, ప్రత్యేకంగా గది, బాత్రూమ్, టీవీ, పత్రికలు, ప్రార్థనకి మందిరం, టిఫిను, భోజనం అన్నీ వండిపెట్టి బాగోగులు చూస్తారు. ఇక్కడ కొన్నాళ్ళుండు, నీకు బాగుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చి చేర్చాడు. అదోలా నవ్వుతూ అంది. అదేమిటి, కాస్త పెద్ద ఇల్లు తీసుకుంటే సరిపోయేది కదా? నొచ్చుకుంటూ అంది. లేదమ్మా, నేనిక్కడ రాకముందు బాధపడ్డాను. వచ్చాక మంచి నిర్ణయమే వాడిది అనిపించింది. ఆ ఇరుకు గదుల్లో బందీగా బ్రతికే కంటే హాయిగా, విశాలంగా, శుభ్రమైన గాలి, వెలుతురు, అన్నీ సదుపాయాలు ఉన్న చోట బాగానే ఉంది నాకిక్కడ. సరే, మీ ఇంటి సంగతులు చెప్పు. కాసేపు అందరి విషయాలు చెప్పింది వందన. పోతే అమ్మమ్మగారు ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథండి. చూసేవాళ్ళు లేక కొందరు, ఉండి కూడా చూడని వాళ్ళు కొందరు.
బరువు వదిలించుకున్న వాళ్ళు కొందరు, తల్లిని చూసే తీరిక కోరిక లేని వాళ్ళు కొందరు. ఇలా అనేక కారణాలతో ఇక్కడికి చేరారు. వీళ్ళందరి గురించి ఒక స్టోరీ తయారు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ చూడడమే ఆశ్చర్యం. ఏదో ఈ విధంగా మిమ్మల్ని చాలా రోజులకి కలిశాను. అమ్మకి చెబుతా మీ గురించి. వందన వెళ్ళాక అటే చూస్తూ కాసేపు ఆలోచనలో పడింది రాజేశ్వరమ్మ. పాత రోజులు గుర్తుకొచ్చాయి ఆమెకు. గవర్నమెంట్ అలాట్ చేసిన స్థలాలు ఆ రోజుల్లో 250 గజాలు, 2500. ఆ డబ్బు జమ చేయడానికి ఎంత అవస్థపడ్డారో కదా ఆయన. గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆ రోజుల్లో జీతాలు ఎంత గనక. తమ్ముడి చదువు, చెల్లెలి పెళ్లి బాధ్యత తీరగానే ఇటు పిల్లలు ఎదిగి వచ్చారు. వారి చదువులు, ఇంటి ఖర్చు, ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టాల్సిన రోజులు. రిటైర్ అయ్యే నాటికి 2 గదుల కొంపన్నా ఉండాలని ఆయన తాపత్రయం. బాధ చూసి పుట్టింటివారు పెట్టిన 2 పేటల పలకసర్ల గొలుసు అమ్మి ఆ స్థలం కొన్నారు. రిటైర్ అయ్యాక చేతికొచ్చిన ప్రావిడెంట్ ఫండ్ 1,45,000 ఖర్చు పెట్టి చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు. చుట్టూ కాస్త స్థలం, మధ్య 2 పడక గదులు, హాలు, వంటిల్లు, భోజనాల గది, దేవుడి గది. తమ ఇల్లు ముచ్చటైన చిన్న కుటీరం. తామిద్దరూ సొంత ఇల్లు చూసుకొని పొంగిపోయారు. చుట్టూ ఉన్న కాస్త స్థలంలో ముందువైపు మందారం, నందివర్ధనం, గులాబీ, కనకాంబరం, పారిజాతం లాంటి పూల మొక్కలు, వెనకాల మామిడి, జామ, సపోటా, ఒక కొబ్బరి చెట్టు. పిల్లలని పెంచుకున్నట్లు శ్రద్ధగా ఎంత కష్టపడ్డారు. మొక్కలు పెరుగుతుంటే మొక్క తొడిగినప్పుడు మామిడి చెట్టున పిందె వేసినవాడు మొదటి జామపండు అందరూ తలా ముక్క కోసుకొని తిన్న అనుభూతి. ఇన్ని మందారాలు, చామంతులు, గుప్పెడు పారిజాతాలు దేవునికి పెడితే కలకలలాడిపోయేది దేవుడి మందిరం. ఎండాకాలం వస్తే మల్లెపూల సుగంధం పెరడంతా పరుచుకునేది. తీరుకున్న ప్రతి క్షణం మొక్కల మధ్య గడిపారిద్దరు. ప్రావిడెంట్ ఫండ్తో పిల్లలిద్దరు చదువులు, పెళ్లిళ్ళు అవగా పెన్షన్ డబ్బులు తప్ప ఏం మిగలకపోయినా అందులోనే ఆడపిల్ల పొరుళ్ళు, కోడలికి ముచ్చట్లు, పండగలు, పబ్బాలు, అల్లుడి మర్యాదలు. ఎంత పొదుపుగా సంసారం చేసింది. అయినా ఉన్నంతలో దేనికి ఇబ్బంది లేకుండా గడిపారు. ఆ రోజులు కాబట్టి పెన్షన్ అందేది కాబట్టి నిశ్చింతగా రోజులు వెళ్ళిపోయాయి. అప్పుడే పక్కన స్థలంలో మేడ ఇల్లు లేచింది. వరలక్ష్మి గారు ఆ ఇంట్లో దిగిన ముహూర్తం ఏదో కానీ ఆవిడతో చక్కని స్నేహం కుదిరింది. ఆయన రిటైర్డ్ జడ్జి. పిల్లల పెళ్లిళ్ళు, చదువులు అయ్యాయి. తమకంటే పై స్థాయి అయిన ఇద్దరి మధ్య చెరగని స్నేహం. ఇచ్చిపుచ్చుకోవడాలు, కష్టం సుఖం చెప్పుకోవడం, పెరట్లో కాసిన కూరలు వండి పంచుకోవడం, పిట్టగోడ దగ్గర చేరి అమ్మలక్కల కబుర్లు, పూజలకి వ్రతాలకి ఒకరికొకరు తోడై అక్కాచెల్లెల మాదిరి కలిసిపోయారు. 60 ఏళ్లకి ఎదురుచూడని వైధవ్యం. స్కూటర్ యాక్సిడెంట్ రూపంలో వచ్చి మీద పడితే ఎలాగో తట్టుకొని నిలబడగలిగింది. ఆయన పోయాక సగం పెన్షనే వచ్చిన దానితో సరిపుచ్చుకునేది. ఏదో ఒంటరిగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడిపేది. ఆ సమయంలో మంచికి చెడ్డకి వరలక్ష్మి గారే సాయం. సలహా చెప్పిన ఆవిడే. అంతవరకు లేని కొత్త సమస్యలు. కొడుకు ఉన్న ఉద్యోగం వదిలి ఇంకోటి ఇక్కడ చూసుకొని ఒంటరిగా ఉన్నామని వచ్చేసామమ్మ అంటే కొడుకు ప్రేమకి, అభిమానానికి పొంగిపోయింది మొదట్లో. ఆ రోజు నుంచి బరువు బాధ్యతలు కొడుకుపైన పెట్టి వంటిల్లు కోడలికి అప్పగించింది. మనవలు పెరుగుతుంటే పెత్తనం కోడలిదే. తను ఆ ఇంటిలో పెట్టింది తిని ఓ మూల కూర్చున్న స్థితికి వచ్చేసింది. ఇంటి విషయం మాత్రం తను ఉన్నంతవరకు అమ్మడానికి లేదని మొత్తుకుంది. హఠాత్తుగా పోవడంతో భర్త వీళ్ళు రాయకుండానే పోయారు. ఆస్తి మొత్తం 3 భాగాలన్నారు. తన మాట పెత్తనం చెల్లనివ్వలేదు కొడుకు. కాగితాల మీద సంతకాలు పెట్టించాడు. ఇల్లు కూలుగట్టడం చూసి బాధపడక్కర లేకుండా తనిక్కడికి చేర్చాడు. అప్రయత్నంగా రాజేశ్వరమ్మ కళ్ళు నిండుకున్నాయి. కళ్ల ముందే ఇల్లు కోల్పోయి అపార్ట్మెంట్ సంస్కృతికి అలవాటు పడిపోక తప్పడం లేదు. తమ తరం వారు మర్నాడు సాయంత్రం రాజేశ్వరమ్మ కొడుకు శ్రీనివాస్ దుమదుమలాడుతూ వచ్చాడు. వస్తున్న చేతులైన పేపర్ తల్లి ముందు విసురుకొట్టి, ఏమిటమ్మా ఇది? నలుగురిలో నా పరువు ఇలా ఈడ్చి రోడ్డుని నిలబెట్టడానికి నీ మనసులా ఒప్పింది అంటూ ఆవేశంగా అరిచాడు. రాజేశ్వరమ్మ తెల్లబోయి చూసింది. విషయం అద్దకాక చూడు అంటూ పేపర్ విప్పాడు. తల్లుల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఓల్డేజ్ హోంలో పారేసిన కొడుకుల లిస్టులో నా పేరు చేరింది. నీ దయ వల్ల. ఏదో ఆ 2 గదుల అపార్ట్మెంట్లో నీకు సౌకర్యంగా ఉండదని, ఇక్కడ కొన్నాళ్ళు హాయిగా ఉంటావని. ఇల్లు తయారయ్యే వరకు ఈ ఏర్పాటు నీకు తెలియదా? ఆగ్రహంగా కొడుకు దులిపి పారేస్తుంటే విస్తుపోయిన రాజేశ్వరం ఆ పేపర్ తీసి చూసింది. ఆదివారం పేపర్లో ఈ వృద్ధాశ్రమం గురించి వివరంగా బిల్డింగ్, తోట, ప్రార్థనా మందిరం, అక్కడున్న వారి కొందరి ఫోటోలతో సహా తన ఫోటో, పేరు అన్నీ ప్రచురించారు. పిల్లల ఆదరణ, అభిమానం నోచుకొని తల్లిదండ్రులంటూ కొన్ని కథలు
సంక్షిప్తంగా మొత్తం ఒక పేజీ అంతా కవర్ చేస్తూ వార్త వచ్చింది. రాజేశ్వరమ్మ తెల్లబోయింది. నాడు ఇంటికి, ఆ చాలీచాలని 2 గదుల్లోనే పడుందాం అందరం. అందరూ నేనేదో నిన్ను హత్య చేసినట్లే ఇంట్లోంచి వెళ్ళగొట్టినట్లే దోషిలా చూడడం, అడగడం తలెత్తుకోలేకపోయాను. పద బట్టలు సర్దుకో, ముఖం గంటు పెట్టుకుని విసురుగా అన్నాడు. చూడు సీను, అనవసరంగా ఆవేశపడకు. నిన్న మన పక్కింటి వరలక్ష్మి గారి మనవరాలు ఏదో టీవీలో పనిచేస్తుందట. ఈ ఓల్డేజ్ హోమ్ గురించి వ్యాసం రాయడానికి వచ్చిందట. నన్ను చూసి గుర్తుపట్టి పలకరించి అడిగింది. ఇల్లు అమ్మేం, ఆ స్థలంలో అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అంతవరకు ఉన్నాను అని చెప్పానంతే. ఇదంతా ఇలా కథలుగా వస్తుందని నాకేం తెలీదు. స్థిరంగా శాంతంగా అంది. పేపర్లో పడ్డావుగా, సంతోషమే కదా. నా మీద బదులు తీర్చుకున్నావు కదా. ఏదైతేనేం జరగవలసిన డ్యామేజ్ జరిగింది. ప్రతి వెధవకి జవాబు చెప్పుకుంటూ సంజాయిషి ఇచ్చుకునే కర్మ పట్టింది. అసలు నాదే బుద్ధి తక్కువ దీనిలో దిగడం. ఏదో ఈ పాటికి నేనేదో అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీ అందరి చేత మాటలు పడాల్సిన కర్మ ఉండేది కాదు. మొహం ఎర్రగా చేసుకున్నాడు. మన సుజాత వచ్చి మోసగాడివి అన్నట్లు నానా మాటలు అని వెళ్ళింది. ఈరోజు నువ్విలా నన్ను బజారుకి ఇడ్చావు. చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎవరైనా మన్నా పట్టించుకోనక్కర్లేదు. స్థిరంగా కొడుకు వంక చూస్తూ అంది. ఆ మాట ఎక్కడో తగిలినట్టు శ్రీనివాస్ మొహం నల్లబడింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? కంగు తిన్నట్లు ప్రశ్నించాడు. సుజాత అన్నదంటే ఊరికే అనలేదు కదా. దాని తండ్రి ఆస్తిలో నీకెంత హక్కుందో దానికి ఉన్నప్పుడు దానికి చెందాల్సినవి చెందకపోతే ఏ చెల్లెలు మాత్రం ఊరుకుంటుంది చెప్పు. నీవు చేసిన పని మోసం కిందికే వస్తుంది. వీళ్ళు లేదు కదా అని స్థలం అమ్మకానికి నీ పేర పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టు మా ఇద్దరి సంతకాలు తీసుకుని, అది బెంగళూరులో ఉంటోంది, కాగితాలు అస్తమాను సంతకాలకి పంపాలని మధ్యలో అన్నాడు. హా, ఏమిటి మరి చదువురాని వాళ్ళకి చెప్తున్నట్లు చెప్తున్నావు? అది వెళ్ళి బిల్డర్తో మాట్లాడి విషయం తెలుసుకుంది. స్థలం నీ పేర రాస్తున్నట్లు కాగితాలు రాయించుకున్నావు. పవర్ ఆఫ్ అటార్నీ ఉపయోగించుకొని తోడపుట్టిన దాన్ని ఇంత దగా చేశావు. తల్లిని బతికుండగానే నాకో ఇల్లంటూ లేకుండా చేశావు కదా. అమ్మా, అనవసరంగా మాటలు వద్దు, ఈ రాద్ధాంతము వద్దు. అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశాక దాని పేర రిజిస్టర్ చేయించుదామని బుకాయించాడు. అంత మంచి ఆలోచన ఉంటే సంతోషమే. ఏదో నా కోసం ఓ రూమ్ 1,00,000 పెట్టి కొనిచ్చావు. బిల్డర్ ఇచ్చిన క్యాష్లోంచి నాకు ఆ మాత్రం ఉపకారం చేశావు చాలు. నా పెన్షన్ నాకు తిండి పెడుతుంది ఈ ఆఖరి రోజుల్లో. నాకింతకంటే ఏం అక్కర్లేదు. ముందు కోపం వచ్చినా ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని నాకు మేలే చేసింది. హాయిగా చీకు చింత లేకుండా శుభ్రమైన గాలి, ప్రశాంతత, చుట్టూ మాట మంచి జనం, పుస్తకాలు, టీవీ, వసతి అన్నీ బాగున్నాయి. రేపు అపార్ట్మెంట్ తయారైనా నేను ఇంకా రాను. ఇరుకు గదులు, ఇరుకు మనసుల మధ్య ఇంక ఉండలేను. నీలో ఏదన్నా నిజాయితీ మిగిలి ఉంటే, నీకు ఆత్మసాక్షి అన్నది ఉంటే నీ చెల్లెలికి అన్యాయం చేయకు. ఆ ఇల్లు మా ఇద్దరి కలల పంట. ప్రతి చెట్టు, ఆకు, పువ్వు, కాయ మా తరం తర్వాత మా పిల్లలు అనుభవించాలన్న కోరిక ఎలాగూ తీరలేదు. కానీ ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉన్నారంటే మీ నాన్న ఆత్మ సంతోషిస్తుంది. నాపాటికి నేను చాలా హాయిగా సంతోషంగా ఉన్నాను. వెళ్ళు. తల్లిగా నేనెప్పుడు నీ మేలే కోరుతాను. వీలైనప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళండి, అది చాలు. కుర్చీలోంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.